పాతబస్తీ మలక్పేటలోని అపార్ట్మెంట్లో హిందువులపై జరిగిన దాడిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కలుసుందాం, చంపుకుందాం, భారతదేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మలక్పేట్ ఎలైట్ అపార్ట్మెంట్లోకి చొరబడి కొందరు ముస్లిం యువకులు దాడి చేసి మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో అపార్ట్మెంట్లో నివసించే బ్రహ్మనందుకు తీవ్ర గాయాలయ్యాయి. సైదాబాద్ సాయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం బాధితుడిని పరామర్శించిన అనంతరం పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. పాత బస్తీలో కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని, అధికారులు కూడా ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణారెడ్డి, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, కొత్తకాపు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే అత్యంత సీరియస్గా తీసుకుంటేనే హిందువులకు ధైర్యం ఉంటుంది సార్. హిందువులకు ఇది మా దేశం ధైర్యం ఉంటుంది. హిందువులకు మేము హిందువులకు కొంచెం ధైర్యం ఇచ్చినట్టు యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ ఫర్దర్గా మలక్పేట్ ఉస్మాన్ ఘాట్ దగ్గర ఒక అమాయకులైన హిందువుల మీద అపార్ట్మెంట్లో మధ్యతరగతి హిందువులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశద్రోహులు దేశ విద్రోహ చర్యలు పాల్గొని జైళ్లలో మగ్గి రాజకీయ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు. మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్లో చేస్తున్నారో అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందాం, చంపుకుందాము ఇంకా చాలు. హిందువుల ఓపిక నశిస్తున్నది. చట్టము ధర్మము మాకే కాదు, చట్టము న్యాయము మీకు కూడా. మీరు చట్టము న్యాయంగా అనుకూలంగా హైదరాబాద్ ఉండాలనుకుంటూనే ఉండరు. లేకపోతే ఎవరెవరిని ఎట్లా దేశం దాటించాలో దాటిస్తాం. లేకపోతే కఠినమైన శిక్షలు వేసి ఈ భారతదేశం మాది, భారతదేశాన్ని వెళ్తున్న మేము, భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడైనా అధికార పార్టీ ముసుగుల లేకపోతే లోపాయికారి ఒప్పందాలతో హిందువుల మీద అగాత్యాలు చేస్తే, హత్యాకాండాలు చేస్తే రాబోయే రోజులలో దానికి 100 रेట్లు हिंदुओं समायत्తం అవుతున్నారు. ईट का जवाब पत्थर से देगा. अभी जो डीसीपी से बात किया, उन्होंने कार्रवाई करेगा बोला, जो न्याय दिलाएगा बोला. जब न्याय दिलाएगा तो उसका बदला ईट का जवाब पत्थर से देगा.